ఇక బీజేపీ వర్షన్ విషయాన్ని వద్దాము. మా ప్రతినిధి విద్యాసాగర్ మనకి లైవ్లో ఉన్నారు. విద్యాసాగర్, టూ థింగ్స్. ఓ పక్క బీసీ రిజర్వేషన్ల విషయంలో మా ఒత్తిడి పనిచేసే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అని చెప్పి దాన్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర చేస్తూ ఉంటే, ఇది నిలబడదు కోర్టులో అని చెప్పేసి అదే బీజేపీకి చెందిన లక్ష్మణ్ కూడా కమెంట్ చేస్తున్నారు. సో దీన్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుగా రామచంద్రరావు దీని గురించి మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాము. ఎన్నికల షెడ్యూల్ తర్వాత వేగంగా స్పందిస్తున్నాయి రాజకీయ పార్టీలు. అందులో భాగంగా బీజేపీ ఎన్ని స్థానాల్లో గెలవబోతుంది అంటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఏమన్నారో ఒక్కసారి చూడండి. ఈ బ్రేకింగ్లో గతంతో పోలిస్తే తెలంగాణలో ఇప్పుడు బీజేపీ బలం పెరిగిందంటున్నారు ఆయన. 8 ఎంపీలు 3 ఎమ్మెల్సీలు గెలవడంతో గ్రామీణ ప్రాంతాల్లో మేము బలపడ్డామంటున్నారు. బీజేపీ అర్బన్ ప్రాంతాలకే పరిమితం అన్నది పాత మాట, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందంటున్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించండి, ఆ తర్వాత చూడండి ఏం జరుగుతుందో అంటున్నారు. ఆయన ఏమన్నారు ఒకసారి వినండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో మేము బలపడుతున్నాము, ఇంకా బలంగా పెరుగుతున్నాము కూడా. ఎందుకంటే మేము 2-3 ఎమ్మెల్సీలు గెలిచినాము. అది గ్రామీణ ప్రాంతం ఎమ్మెల్సీలు, టీచర్స్ అయినా, అది గ్రాడ్యుయేట్ అయినా, ఏవీ రెడ్డి గారు, కొమరయ్య గారు కానీ, ఇటు మా అంజిరెడ్డి గారు కానీ. అదేవిధంగా మేము 8 ఎంపీలు గెలిచినాము. అన్నీ కూడా మా గ్రామీణ ప్రాంతంలోనే. మాకు 38% ఓట్లు వచ్చినాయి. అవి గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా మాకు ఉన్నటువంటి కరీంనగర్ లాంటి ప్లేస్లో మాకు బండిసింహ గారు గెలిచారు. నిజామాబాద్లో మాకు అరవింద్ గారు గెలిచారు. ట్రైబల్ ఏరియాలో మాకు నాగేష్ గారు గెలిచారు. కాబట్టి గెలిచినటువంటి సీట్లన్నీ కూడా మొత్తం అర్బన్ రూరల్ మిక్స్ అనేటువంటి ఒక దీంట్లో ఈరోజు భారతీయ జనతా పార్టీకు మంచి ఫలితాలు వస్తాయి మేము పూర్తిగా నమ్ముతున్నాం. రాజకీయాలు తెలంగాణలో పరిస్థితులు వేరే ఉన్నాయి కాబట్టి తెలంగాణలో మేము ఒంటరిగా పోటీ చేస్తాం, ఎవరితోనే మేము పొత్తు పెట్టుకున్న లేదు. భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు ఆశిస్తాం. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ని చూశారు, టీఆర్ఎస్ చూశారు, ఒక అవకాశం బీజేపీకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అది బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు రియాక్షన్. విద్యాసాగర్, మీకు కూడా 2 ప్రశ్నలు. మొదటి ప్రశ్న ఇంతకుముందు నేను అడిగినట్టుగా పార్టీలోనే 2 వెర్షన్స్ వినిపిస్తున్నాయి. దానికి ఏం చెప్తారు? రెండవ వెర్షన్, మేము పాత బీజేపీ కాదు, అర్బన్ బీజేపీ కాదు, ఇప్పుడు మేము రూరల్ బీజేపీ కూడా అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఎస్, ఇక్కడ మొదటగా చూసుకుంటే బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీ మొదటి నుంచి కూడా 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్తూ ఉన్నాము, దానికి కట్టుబడి ఉన్నామంటూ బీజేపీ చెప్తుంది. కానీ కాంగ్రెస్ కేంద్రానికి బిల్లు పంపాము, గవర్నర్ దగ్గరికి బిల్లు పంపామంటూ బీజేపీ మీద నెపం నెట్టేటువంటి ప్రయత్నంతో కాలయాపన చేస్తూ వచ్చింది. కాబట్టి దాన్ని మేము విమర్శిస్తున్నాము. డెఫినెట్గా స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలన్నది తమ ప్రధాన డిమాండ్. దాంట్లో 42% బీసీ రిజర్వేషన్లతో నిర్వహించాలన్నదే బీజేపీ యొక్క ప్రధాన డిమాండ్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కావచ్చు, ఇతర నేతలు కావచ్చు చెప్తున్న పరిస్థితి. ఇక కోర్టు విషయంలో కనుక ఇప్పుడు ఏదైతే గతంలో వీరి దగ్గర ఉన్నటువంటి అస్త్రాలను ఉపయోగించకుండా ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలు అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందంటూ మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. కానీ దాన్ని ఎక్కడా పట్టించుకోలేదు. ఇప్పుడు కోర్టులో ఆర్డర్ వేస్తే ఎన్నికలు నిర్వహించాలంటే ఇప్పుడు హడావుడిగా ఈ జీవోని తీసుకొచ్చారు. ఈ జీవోలో పెట్టినటువంటి టర్మ్స్ కావచ్చు, కండిషన్స్ కావచ్చు, వాటన్నిటిని కూడా కోర్టులో నిలబడతాయా లేదా అన్న దాని మీద మాకు సందేహం ఉందన్నటువంటి అంశాన్ని బీజేపీ లేవనెత్తుతుంది. ఒక కోర్టు ఏం తీర్పిస్తుందో వేచి చూడాలి. కానీ డెఫినెట్గా మేమైతే బీజేపీగా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము. ఇప్పటికే ఒక రోడ్ మ్యాప్ కూడా ఖరారు చేసుకొని దాని దిశగా ప్రణాళికలు వేసుకొని ముందుకు సాగుతున్నామంటూ కూడా బీజేపీ చెప్తుంది. సో బీజేపీ రిజర్వేషన్ల అంశంలో మొదటి నుంచి కూడా 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలి. ఒకవేళ నిర్వహించలేకపోతే దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ కూడా చెప్తున్నది మొదటి అంశానికి సంబంధించి. ఇక రెండో అంశానికి సంబంధిస్తే లోక్సభ ఎన్నికల నుంచి చూసుకున్నట్లయితే 5 స్థానాలు, ముఖ్యంగా ఎంపీ స్థానాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటిదే. కాబట్టి అక్కడ 5 స్థానాల్లో మేము విజయం సాధించాము. ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. అక్కడ కూడా విజయం సాధించాం. కాబట్టి ఒకప్పటి బీజేపీ అయితే డెఫినెట్గా కాదు, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా బలంగా ఉన్నాము. ముఖ్యంగా మోడీ సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజలు మోడీని ఆదరిస్తున్న తీరు కావచ్చు చూస్తే డెఫినెట్గా కమల వికాసం అనేది గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరిగిందంటూ కూడా బీజేపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు కావచ్చు, ఇటీవల జీఎస్టీ తగ్గింపు అంశాలు కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా కావచ్చు, ఇలాంటి అంశాలనే ప్రధాన అజెండాగా తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రచారం చేయాలని బీజేపీ భావిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోరాటం చేసి బీజేపీ స్థానిక సంస్థల్లో మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందంటూ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఆల్ రైట్ విద్యాసాగర్. ఇక